కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. కాకినాడ ప్రజలు మహిళలు స్వాగతం పలకడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు ఆయన. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తల్లికి వందనం ఎంతమందికి అంటూ వైసీపీ పార్టీ హేళన చేసిందన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చి తామేంటో చూపించామంటున్న మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికే సుపరిపాలన తొలిగాడు అంటూ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పటికే ఎమ్మెల్యేలు అయితే వెళ్తున్నారు. అయితే ఈరోజు చూసుకుంటే 39వ వార్డులో ఎవరైతే రవాణా శాఖ మంత్రిగా ఉన్న మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే ఈరోజు వార్డులో కూడా పర్యటిస్తారు. ప్రస్తుతం వద్ద రాంప్రసాద్ రెడ్డి వారికి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు 39వ వార్డు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. సంవత్సర పరిపాలన అంటే సుపరిపాలన తొలిగాడు అని చెప్పి జనంలోకి వెళ్తున్నారు. అసలు ఎలా ఆహ్వానిస్తారు బాబు ప్రజలు? సార్, ఈ సంతోషానికి అవధులు లేవండి. ఎందుకంటే గత 20 రోజుల నుంచి రాష్ట్రంలో ఒక వాతావరణమే మారిపోయిందండి. దానికి కారణం మీ అందరికీ తెలుసు. తల్లికి వందనం అని ఆ తల్లి పేరుతో నామకరణం చేసిన ఆ స్కీము ఇంత సక్సెస్ అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. దానికి తోడుగా 4,000 రూపాయల పెన్షను, మెగా డిఎస్సి, శాంతి భద్రతలు, రేపు హౌసింగ్ ప్రాజెక్టు ఏదైతే లాంచ్ చేస్తున్నామో దాని మీద ఉండే స్పందన, ఉచిత బస్సు, ఇలాంటి అన్ని ప్రోగ్రాంలు కలగలిపితేనే ఈరోజు సుపరిపాలన తొలిఅడుగు అనే కార్యక్రమం ఒకటి అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు 39వ డివిజన్లో మా సోదరులు శాసనసభ్యులు కొండబాబు గారి నాయకత్వంలో ఇక్కడ మా కౌన్సిలర్లు అలాగే కార్యకర్తల సమక్షంలో సుమారు 3 గంటల సేపు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఇక్కడికి ఎక్కువగా మహిళలు వస్తున్నారు. ఈ దేశాన్ని మార్చాలంటే మహిళల చేతుల్లోనే ఉంది. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారని ఒకసారి ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి. ఆ రోజు దీపం నుంచి ఈరోజు దీపం 2 వరకు ఆ రోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కుగ్రామాలకు వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే బస్సులను ఫ్రీగా మహిళలకు ఇస్తుంది కూడా చంద్రబాబు నాయుడే. ఉద్యోగ కల్పన అనేది అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐటీ విప్లవాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు ఉద్యోగ కల్పన చేస్తే ఈరోజు మెగా డిఎస్సి తీసుకొని వచ్చి 16,000 మందికి పోస్టులు ఇస్తున్నాడు. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, ఆయన మెంటర్షిప్ ఉంటుంది. చూసాం అంటే మహిళలకు మధ్యలో కుట్టు మిషన్లు అందించారు. అసలు తల్లికి వందనం ఏ రకంగా ఉంది, అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందని అంటే వారి మాటలు మీరు విన్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు పేదలు ధనికులు అనే పక్షపాతం ఎక్కడా లేదు. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకే మాత్రమే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకునే ఔత్సాహికులు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా చేయూతనిస్తూ 13,000 రూపాయలు అందించడము చిన్న విషయం కాదండి. కుటుంబంలో 8 పిల్లలు ఉంటే అందరికీ ఇవ్వడం జరిగింది. అది కూడా రాష్ట్రంలో 64 లక్షల మందికి ఇచ్చామంటే ఇది ఆషామాషీ కార్యక్రమం కాదు. 10,000 రూపాయలు 10 కోట్ల రూపాయలు ఒకే రోజులో ఇందరు అకౌంట్లలో డెబిట్ కావడం కూడా ఇది ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే గిన్నీస్ బుక్ రికార్డులు కూడా బద్దలు కావాల్సిందే. మొన్న యోగాంధ్ర ఎట్లా చేసినామో ఈరోజు ఈ 64 లక్షల మందికి కూడా చదువుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మీరు అంటే గత ప్రభుత్వం చూసాము, ఎవరైతే రవాణా శాఖ ఉన్న వారికి వారి గ్రీన్ ట్యాక్స్ ఎప్పటి నుంచో ఒక శాపంగా మిగిలిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వారి గ్రీన్ ట్యాక్స్ అన్నది పక్కదో పట్టించారు. అయితే దీనికి సంబంధించి ఒక రవాణా శాఖ మంత్రిగా మీ దృష్టికి తీసుకొచ్చారు, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. నా నాయకత్వంలో నేను మంత్రి అయిన తర్వాత అయిన 10 నెలల్లోనే ఈ బిల్లు పెట్టడం, దీన్ని ఒక అమెండ్మెంట్ రూపంలో తీసుకొని రావడం, గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయడం కూడా ఒక సంచలనం ఇది. ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం ప్రజల యొక్క రక్తమాంసాలతో బతికింది. ఆ రోజు ట్యాక్సులు ట్రాన్స్పోర్ట్ రంగంలోనే కాదు, కరెంటు మీద వేసింది. ఔరంగజేబు టైపులో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు ట్యాక్సుల్లో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన జరుగుతూ ఉంది. నిజమైన ప్రజలు ఎక్కడున్నారు, కష్టాల్లో ఎవరున్నారు, నిజంగా ఏ జాతుల ప్రజలకు ఏ విధమైన సంక్షేమ ఫలాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి రద్దు చేయడం కూడా జరిగింది. కాబట్టి రేపు ట్రాన్స్పోర్టేషన్ రంగంలో కూడా రాబోయే 4 సంవత్సరాలు విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చేదానికి కూడా రవాణా శాఖ అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారు. చూసాం కదా, ఓవర్లు చేసుకుంటే సుపరిపాలన తొలి అడుగులు జనాల్లోకి వెళ్తుంటే మమ్మల్ని ప్రజలు ఎంతో ఆదరమ్మలతో ఆహ్వానిస్తున్నారు, మమ్మల్ని సాల్వాలు కప్పి బొట్లు పెట్టి ఆహ్వానిస్తున్నారు. అంటే సంవత్సర పరిపాలన ఎలా ఉందన్న దానిపై అయితే తెలుస్తుంది. అంటే ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే
విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారంతా కూడా అంటే మహిళల పక్షాన ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఏపీ ప్రజానికం అంతా కూడా టీడీపీ పక్షాన ఉన్నారని చెప్పి ఎవరైతే మంత్రి రామారెడ్డి చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.